విజయవాడ ఆయేషా హత్య కేసులో నిన్న సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో దీనిపైన కేసును కొట్టేస్తామని చెప్పేసి తీర్పు రావడం జరిగింది. అంటే 18 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆయేషా మీద అత్యాచారం చేసి అత్యంత దారుణం, అత్యంత క్రూరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేయబడినటువంటి ఆయేషా మీదలో మాకు సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కోర్టు ఎవరు చేసారో తెలియదు, అంటే ఆ అత్యాచారం చేసిందోరో చంపేసిందోరో తెలియదు మాకని చెప్పేసి కోర్టు తీర్పిస్తుంది. సో అంటే ఎంత దారుణ ఇది 18 సంవత్సరాల తర్వాత, అంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఎంత ఇది ఉంటుంది చూడండి. ఒక బీఫార్మసీ చదువుకునే ఒక అమ్మాయి ఏదో ఒక ఊరు వేరే కుగ్రామం నుంచి వచ్చి విజయవాడలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంటే అప్పుడు ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. అత్యంత పాశవికంగా అప్పుడు ఉన్నటువంటి సంఘటన అందరినీ కలిసి వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసిన విషయం. ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ రూమ్ నుంచి తీసుకొచ్చి బాత్రూమ్ దగ్గర పడేసి అక్కడ చంపేస్తే అది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాంట్లో సత్యం బాబు అని ఒకసారి, ఇంకోసారి లడ్డు అని ఒకసారి, ఇంకెవరెవరో తీసుకొచ్చి అందరినీ అరెస్ట్ చేసి కొంతమంది అయితే 2 సంవత్సరాలు జైల్లో ఉంచారు. ఆ తర్వాత హైకోర్టు చెప్పింది కాక నిందితుడు కాదని చెప్పింది. సో మొత్తానికి 18 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇవాళ ఏం చెప్పారంటే తీర్పు వచ్చిందంటే అసలు ఎవరు చంపారో మాకు తెలియదని చెప్పేసి ఎంత అంటే కోర్టు తప్పట్లేదు. ఎందుకంటే కోర్టుకి ఏం తెలుస్తుందంటే పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు ఇచ్చిన నివేదిక బట్టి అక్కడ నివేదికలు ఏం లేవనుకోండి, సో కోర్టు కూడా చెప్పలేదు. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్సెస్ ఉండవు కాబట్టి. సో అంటే వ్యవస్థ ఎంత దారుణం అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అందరూ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ ఏ రాజకీయ ఒత్తిడి జరిగి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే అది అత్యంత దారుణంగా చంపబడితే ఒక సామాన్యులు చనిపోతే ఇంత నిర్లక్ష్యం ఎక్కడో వ్యవస్థలో చెప్పండి. పోలీసు వ్యవస్థ, పోలీసు సిట్ వేసారు, దాని మీద సిబిఐ కూడా ఇచ్చారు. సిబిఐ అంటే అత్యున్నత న్యాయస్థానం, మనకు తెలుసు అందరికీ. ఇంకా సిబిఐ మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి సిబిఐ కూడా ఎంక్వైరీ చేసి లాస్ట్కి ఏం తెలిసిందంటే అది ఎవరో మాకు తెలియదని చెప్పింది. ఎంత దారుణం అంటే నిందితులు తెలియని పరిస్థితిలో ఉన్నామంటే ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? అసలు వాళ్ళ మతానికి వాళ్ళ మతాల్లో ఉన్న ఆచారానికి అనుగుణం కాకుండా ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయిని పుడిచిపెట్టినటువంటి అస్థికలు ఇస్తే మేము పోర్షన్కి పంపిస్తామని చెప్పేసి అంటే అది కూడా వాళ్ళు మత పెద్దలు ఒప్పుకోపోయినప్పుడు కూడా తల్లిదండ్రులు దాన్ని కూడా ఇచ్చారు, అట్లీస్ట్ న్యాయం జరుగుద్దామని చెప్పి. అవన్నీ తీసి మళ్ళీ పరీక్ష చేసిన తర్వాత అయినా కూడా న్యాయం దొరకలేదు, మాకు నిందితుడు దొరకలేదు అని చెప్పేసి కేసు కొట్టేషన్ జరిగింది. అంటే అర్థమైంది, ఆమె అత్యాచారం చేసుకుందా, ఆమె వచ్చి అక్కడ బాత్రూంలో పడిపోయిందా, ఆమె చనిపోయిందా? ఎంత దారుణం అంటే అందరికీ అంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థలు అంటే ప్రతి ఒక్కరికి న్యాయం దొరకదా అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇంతమంది వ్యవస్థలు ఎన్ని సీట్లు వేశారు, ఎంత సిబిఐ అయింది, ఎంత పోలీస్ వ్యవస్థ నడిచింది, అంటే ఇంకా సామాన్యునికి మనకి ఇంకా న్యాయం దక్కదని అనుకోవాలి మనం. సో ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసిందంటే ఇలాగైనా ఇంకా ముందునా ఇట్లాంటి కాకుండా అట్లీస్ట్ న్యాయం సత్వరం జరగకపోయినా కొంచెం లేట్గా జరిగిన న్యాయం జరిగితే బాగుంటుంది, కానీ న్యాయం జరిగే పరిస్థితి లేవు. చూద్దాం.